హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీకు ఈరోజు ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. ఇది యాక్చువల్లీ నిజంగా జరిగిన స్టోరీని. ఒకసారి ఇజ్రాయెల్ కంట్రీ ప్రజలు వెళ్తున్న ఫ్లైట్ని టెర్రరిస్టులు హైజాక్ చేస్తారు. హైజాక్ చేసి వాళ్ళందరినీ ఒక ప్లేస్లో ఉంచుతారు. ఈలోపు ఆర్మీ వాళ్ళు కూడా అక్కడికి వస్తారు. బట్ అక్కడ ఇజ్రాయెల్ కంట్రీ ప్రజలు ఉన్నారు, వాళ్ళతో పాటు టెర్రరిస్టులు కూడా ఉన్నారు. సో ఆర్మీ వాళ్ళకి అక్కడ ఎవరు ఇజ్రాయెల్ ప్రజలు అండ్ ఎవరు టెర్రరిస్టులు అన్న విషయం తెలియదు. సో ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజల్ని కాపాడుకోవాలి, ఓన్లీ టెర్రరిస్టుని మాత్రమే షూట్ చేయాలి. కాబట్టి వాళ్ళు ఆలోచించి ఓకే, ఇజ్రాయెల్ ప్రజలకి హెబ్రీ భాష తెలుసు కాబట్టి ఆ భాషలో కూర్చోండి అని అంటారు. కాబట్టి భాష అర్థమైన హెబ్రీ ప్రజలు మాత్రం కూర్చుంటారు. ఒక 8 మంది టెర్రరిస్టులు అలానే నిల్చొని ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి హెబ్రీ భాష తెలియదు కాబట్టి. సో ఆర్మీ వాళ్ళు ఆ 8 మందిని షూట్ చేస్తారు. కానీ చివరిగా తెలిసింది ఏంటంటే ఆ 8 మందిలో 5 మంది మాత్రమే టెర్రరిస్టులు, మిగతా 3 ఇజ్రాయెల్ ప్రజలే. కానీ ఆ 3 చనిపోవడానికి కారణం ఏంటి? ఆ ఆర్మీ వాళ్ళు కూర్చోండి అన్నప్పుడు ఆ మాట వినకుండా ఏంటి మీరు చెప్తే మేము కూర్చోవాలా అంటూ అవిధేయత చూపించి నిల్చోవడం వల్ల ఆ రోజు ఆ ప్రజలు 3 ప్రాణాలు కోల్పోయారు. మనం కూడా మన జీవితంలో దేవుడు ఎన్నోసార్లు మనకు ఈ స్నేహం మంచిది కాదు, ఈ పని మంచిది కాదు, ఇది చూడొద్దు, ఇది చేయొద్దు అని మనకు చాలా విషయాల గురించి దేవుడు మనతో చెప్తూ ఉంటాడు. కానీ మన మూర్ఖత్వంతో అదే పని చేస్తూ అలా అట్టి చోట్లకి వెళ్తూ మన జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటాం. దేవుని మాట మనం వినకపోవడం వల్ల దేవునికి వచ్చే నష్టం ఏం లేదు, కానీ మనమే మన జీవితంలో చాలా కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి దేవుని ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటకు విధేయత చూపించి దానికి లోబడదాం. లేకపోతే మన జీవితంలో మనం ఒకరోజు ఖచ్చితంగా ఏడవాల్సి వస్తుంది. ఆ రోజు మనకు అనిపిస్తుంది, అరే ఆ రోజు దేవుడు చెప్పినప్పుడు ఆ మాట నేను ఎందుకు వినలేదు అని. కాబట్టి ఆ రోజు రాకముందే మనం మన జీవితాన్ని సరి చేసుకుందాం. దేవుని మాటకి విధేయత చూపించి ఆయన అడుగుజాడల్లో నడుద్దాం.